అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టిఫిన్ సెంటర్లలో మరియు టిఫిన్ బళ్ళపైన రెగ్యులర్గా దొరికే మైసూరు బోండాలు పక్కా కొలతలతో క్రిస్పీగా టేస్టీగా ఎలా చేయాలో నేర్చుకుందాం. చూడండి ఎంత గుండ్రంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చాయో. బోండాలు చేయడానికి మనకు కావాల్సినవి: ఒక కప్పు పెరుగు, 2 సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, కొన్ని సన్నగా తరిగిన పచ్చి కొబ్బరి, 1 చెంచాడు జీలకర్ర, 4-5 చెంచాలు నూనె, 1 అర చెంచాడు తినే సోడా, 1 కప్పుడు ఇడ్లీ పిండి మరియు 1 అరకిలో మైదా. ఇప్పుడు వీటన్నిటితోటి మైసూర్ బోండాలు ఎలా చేయాలో క్రిస్పీగా టేస్టీగా పక్కా కొలతలతో చూద్దాం. ముందుగా ఒక ఖాళీ గిన్నె తీసుకుని అందులో 1 కప్పుడు పెరుగు, అంటే సుమారుగా 100-150 గ్రాముల పెరుగు, కొంచెం పుల్లగా ఉంటే టేస్ట్ బాగా వస్తుంది. పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకున్న తర్వాత సన్నగా తరిగిన పచ్చి కొబ్బరి ముక్కలు, ఇంకా సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు, పచ్చి కొబ్బరి ముక్కలు రెండింటిని పెరుగులో వేసేసుకోవాలి. ఇప్పుడు 1 చెంచాడు జీలకర్ర అందులో వేసుకోండి. ఒక అర టీ స్పూన్ వంట సోడా, తినే సోడా అంటారు, 1 అర టీ స్పూన్ వేసుకోండి. దాంతోపాటు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. మీరు ఎంత ఉప్పు తింటారో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఆయిల్, ఒక 4-5 స్పూన్ల ఆయిల్, నేనైతే 5 వేసానండి. 5 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. కొంచెం నీళ్లు పోసి అన్నీ బాగా కలిసేటట్టు గరిటెతో బ్లెండర్తో దేనితో కలుపుకోండి. చేత్తో కలుపుకున్నా పర్లేదు, అన్నీ బాగా కలవాలి. ఆయిల్, పెరుగు, ఉప్పు అన్నీ బాగా కలిసిన తర్వాత అందులో 1 కప్పు ఇడ్లీ పిండి, పులిసిన ఇడ్లీ పిండి అయితే ఇంకా మంచిది, టేస్ట్ బాగా వస్తాయి. 1 కప్పు ఇడ్లీ పిండి, 2 గరిటెలు అంటే 1 కప్పు అవుతుంది వేసా. ఇందులో అరకిలో మైదా పిండి, ఇది అరకిలోకి చెప్తున్నామండి, కిలోకి కావాల్సిన వాళ్ళు కిలో చేసుకోవచ్చు. అరకిలో మైదా పిండి ఇందులో వేసి కొంచెం నీళ్లు పోసి కలుపుకోవాలి. ఒకటేసారి నీళ్లు పోస్తే పలచగా అయిపోతుంది. ఈ పిండి కలిపేయటము, ఇందులో పిండి కన్సిస్టెన్సీనే మెయిన్ బోండాలకి, ఇది కలపటంలోనే ఉంటుంది. బాగా జాగ్రత్తగా కొంచెం వాటర్ పోసుకుని నిదానంగా కలుపుకోవాలి. ఎక్కువ పలచగా అయితే బోండాలు సాగిపోతాయి, గట్టిగా అయితే బోండాల్లో షేప్ రావు, కరెక్ట్గా రౌండ్గా రావు. ఇది కాసేపు నానాలండి, కాబట్టి కన్సిస్టెన్సీ చూసారుగా, ఇంత గట్టిగా ఉండాలి పిండి. ఒక మూత పెట్టుకుని ఒక 2 అవర్స్ నాననియండి. ఒక 2 అవర్స్ నానబెట్టేవండి. పిండి చూడండి మొత్తం సోడా వేసేసరికి కొంచెం పులిసినట్టు అయింది, మంచిగా తయారైంది పిండి. దాన్ని ఒక 3-4 నిమిషాలు ఇట్లా బీట్ చేసుకుంటే ఏమవుతుందంటే బోండాలు సాఫ్ట్గా మెత్తగా వస్తాయి, స్పాంజ్ లాగా. ఎంతసేపు వీలైతే ఒక 2 నిమిషాలు ఎక్కువ చేయగలిగినా కానీ ఇట్లా బీట్ చేయండి. దాన్ని ఇట్లా కొట్టడం వల్ల పైకి కిందకి ఇట్లా గుంజి ఇట్లా కొట్టాలి. ఇట్లా కొట్టడం వల్ల పిండి సాఫ్ట్గా అవుతుంది. దాంతోపాటు బోండాలు కూడా క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా మెత్తగా ఉంటాయి, స్పాంజ్ లాగా. ఎంతసేపు ఎక్కువ కొడితే అంత బాగా వస్తాయి. మినిమం ఒక 3-4 మినిట్స్ అయితే ఇట్లా బీట్ చేయండి. బీట్ చేసిన తర్వాత ఒక 2 నిమిషాలు పక్కన పెట్టి స్టవ్ మీద కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ ఎక్కువ హీట్ కాకూడదండి, మీడియం కన్నా కొంచెం ఎక్కువ, మరీ పొగలు వచ్చేంత హీట్ అవుతే బోండాలు పైన కాలుతాయి, లోపల పచ్చిగా ఉంటాయి. సో బోండాలు ఆయిల్ కాగిన తర్వాత ఒక్కొక్క బోండాని ఇట్లా చూపించిన విధంగా రౌండ్గా వేసుకోవాలి.
బోండాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఇట్లా వేసుకోవాలి. సగం కాలిన తర్వాత బోండాన్ని తీసి పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి. ఇట్లా చేస్తే ఉందంటే లోపల కూడా మంచిగా కాలి అన్నీ ఒకటే దీంట్లో కలర్లో పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు చూడండి, ఇవి ఫస్ట్ వేసినవి సగం కాలాయి. అవి ఒక్కొక్కటి తీసి పక్కన ప్లేట్లో పెట్టుకోండి. ఇట్లా ఉన్న పిండి అంతా వేసుకుని ఒకదాని తర్వాత ఒకటి మెల్లిగా వేసుకుని రౌండ్గా ఇలా చేతితో ఇట్లా 2 వేళ్ళ మీద బటన్ వేలు చూపుడు వేలు మధ్యలో పట్టుకుని ఇట్లా అంటే రౌండ్గా వస్తాయండి. వేస్తున్నప్పుడు చూడండి కరెక్ట్గా. ఇలా సగం కాలినవి తీసి పక్కన పెట్టుకోవాలి. ఫ్లేమ్ ఫుల్ హైలో పెట్టకూడదండి, మీడియం హై మధ్యలో పెట్టుకోవాలి. ఫుల్ హైలో ఉంటే మాడిపోతాయి, పైన మాడిపోయి లోపల పచ్చి పచ్చిగా ఉంటాయి బోండాలు. ఎప్పుడైనా ఫుల్ హీట్ ఉండకూడదు ఆయిల్. ఇప్పుడు ఆయిల్కి సరిపడా బోండాలు వేస్తే ఇందాక సగం ఫ్రై చేసిన బోండాలు కూడా మళ్ళీ ఆయిల్లో వేసేసి పైన గరిటె పెట్టి రౌండ్గా తిప్పుతూ అప్పుడు అన్ని వైపులా కరెక్ట్గా కాలుతాయి. తిప్పుకుంటూ అట్లా రౌండ్గా తిప్పుతూ కాల్చాలి. కాలితే మొత్తం అవి రౌండ్గా తిరుగుతూ అన్ని వైపులా కరెక్ట్గా కాలుతాయి అన్నమాట. అన్నీ కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని అల్లం చట్నీ కానీ పల్లి చట్నీ, టమాటా చట్నీ, ఈ చట్నీతోనే బాగుంటాయి వేడివేడిగా. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో చూసి ఎవరైనా తయారు చేసుకుంటే ఎలా వచ్చాయో కామెంట్లో చెప్పండి. మరి వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. ఇవి ఇట్లా వస్తాయండి ఫైనల్. ఇవి రౌండ్గా పర్ఫెక్ట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లో లోపల వైట్గా స్పాంజ్ లాగా లోపల ఉంటుంది. అది పర్ఫెక్ట్ బోండా అనమాట. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్, థ్యాంక్ యూ.